हैदराबाद सिटी पुलिस ने शहर में अमन व अमान के क़याम, जराइम पर काबू पाने और कम्युनिटी पुलिसिंग को मजीद मौसर बनाने के सिलसिले में छतरी नाका पुलिस स्टेशन के हुदूद में बड़े पैमाने पर कॉर्डन एंड सर्च ऑपरेशन मुहिम अंजाम दी। पुलिस को इत्तला मिली थी कि माइकल मंडी इलाके में गैर कानूनी तौर पर शराब फरोख्त की जा रही है, जिसके बाद यह खुसूसी ऑपरेशन अंजाम दिया गया। इस कार्रवाई की निगरानी चारमीनार जोन के DCP किरण खरे ने की। ऑपरेशन में 2 असिस्टेंट कमिश्नर पुलिस, 9 सर्कल इंस्पेक्टर्स, 13 सब इंस्पेक्टर्स और 159 पुलिस हुकाम समेत बड़ी तादाद में फोर्स ने हिस्सा लिया। पुलिस ने घरों, मुश्तबा मकामात और गाड़ियों की तलाशी ली और मुश्तबा अफराद की तनकीद की। पुलिस ने शराब की बोतलें जब्त की और गैर कानूनी कारोबार में मुलविस अफराद के खिलाफ कार्रवाई शुरू की। इसके अलावा बगैर दस्तावेज और मुश्तबा हालात में पाई जाने वाली 25 बाइक जब्त की गई, जबकि बगैर इजाजत जखीरा किए गए 2 LPG गैस सिलेंडर्स भी जब्त कर लिए गए। 4 मुश्तबा अफराद को हिरासत में ले लिया गया। पेश है इस खुसूस में यहाँ के कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट siyaasat.com। ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం చార్మినార్ DCP శ్రీ కిరణ్ ఖరే గారి నాయకత్వంలో ఈరోజు చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల్మండి ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 160 మంది పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతంలో వివిధ వ్యక్తులను తనిఖీ చేస్తూ, తర్వాత నివాస గృహాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరిస్తూ, డాక్యుమెంట్ లేనటువంటి ఒక 25 2 వీలర్స్ సంబంధించినవి, తర్వాత 2 సరైన పత్రాలు లేని 2 గ్యాస్ సిలిండర్లను, తర్వాత 14 లీటర్ల లిక్కర్ను ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి వారిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2 ACPలు, 10 మంది ఇన్స్పెక్టర్లు మరియు ఒక 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు మిగతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల, తర్వాత ప్రజల భద్రత కోసం అని చెప్పి హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఇది ప్రజలందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వారి నుంచి మాకు కావాల్సినటువంటి సహకారం ఉన్నది. ఇటువంటి సహకారాన్ని రాబోయే రోజులు కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవాంఛనీయ ఎటువంటి అసాంఘిక శక్తులకు వారి కోసం మాత్రమే ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది. రౌడీ షీటర్లు మరియు అసాంఘిక శక్తులు ఎవరున్నాయో అటువంటి వారిపై చర్య తీసుకోవడానికి గాను, తర్వాత ప్రజల్లో భద్రతా భావాన్ని నెలకొల్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే అనుమానితులు లేరు. తర్వాత ఈ సందర్భంగా జరిగినటువంటి సమాచార సేకరణలో కొంతమంది వ్యక్తుల మీద సమాచారం వచ్చింది. ఆ తదుపరి రోజుల్లో వారిపై చర్య తీసుకోవడానికి కార్యక్రమం చేపడతాం.